హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. మేము క్రేజీ ఫేమస్. మీరు కూడా ఇందులో కూడా ఫేమస్ అయి ఉంటారు. సో ఈరోజు మనం సిద్ధవటం దగ్గర ఉన్న నిత్యపూజ కోన గురించి తెలుసుకున్నాం. నిత్యపూజ కోన అంటే ఇక్కడ ఎవరు లేరు, శివుడే ఉన్నాడు. సో మనకు తెలిసిన దేవుడు, మంచి ఫేమస్ అయిన దేవుడు. సో ఇక్కడికి వెళ్ళాలి అంటే నేను ప్రస్తుతం కడప టు బద్వేలుకి వెళ్ళే రూట్లో ఉన్నా. సో కడప టు బద్వేలుకి వెళ్ళే రూట్లో సిద్ధవటం నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. సో ఇట్ మీన్స్ ఇలా అంటే సో ఇక్కడ పిచ్చి కనిపిస్తుంది కదా. సో ఇట్లా వెళ్ళే కడప టు బద్వేలు వెళ్ళే రూట్లో సిద్ధవటానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే సో కోనకు దగ్గరికి వెళ్ళచ్చు. సో కడప టు బద్వేలు రోడ్లో సిద్ధపటానికి పిచ్చి క్రాస్ అవుతుంది. రైట్ సైడ్లో ఇలాంటి గుడి ఉంటుంది, అది పురాతన గుడి. సో అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్న తర్వాత ఇలా ఆర్చి ఉంటుంది. నిత్య పూజ అంటే శివుడు పార్వతి ఆర్చి ఉంటుంది. సో అందులోకి వెళ్తే ఆల్రెడీ ఈరోజు మండే కాబట్టి చాలామంది వెళ్తున్నారు. సో వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ఇంకో తీసుకెళ్తారు. లెఫ్ట్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చే సీజన్ బట్టి వరి సీజన్ వరి. సో ఇక్కడ అంతా దుమ్ముగా వెళ్ళాలి. సో ఇక్కడ సీజన్ బట్టి వరి ఇలా వెళ్ళాలి. మేబీ ఇలా వెళ్తే ఒక 2-3 కిలోమీటర్స్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇలా బోర్డు ఉంటుంది నిత్య పూజ స్వామి. సేమ్ ఇంతకుముందు ఆర్చి చూసాను స్టార్టింగ్లో, సేమ్ అలాగే ఇక్కడ ఒక ఆర్చి ఉంది. సేమ్ ఇలానే వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఏం చేస్తామంటే ఇక్కడ సో ఇక్కడ వరి కాబట్టి సీజన్ సో కొంచెం దుమ్ములాగా ఉంది. మన ఆర్చి దగ్గర నుండి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వస్తే ఇలా ఘాట్ రోడ్ ఉంటుంది, అంటే ఎక్కువ మట్టి ఉంది. సో నేను ఇప్పుడు వచ్చి మేము బైక్లో వచ్చాం. మస్తు దుమ్ము పడుతుంది. బైక్లో ఎవరు రావద్దు. సో ఇలాంటి ప్లేస్ బైక్లో వస్తే ఏం చేస్తామంటే మొత్తం దుమ్మంతా ఉంది. ఇలా వెళ్తే మ్యాక్స్ ఇలా వెళ్తే ఒక 3-2 కిలోమీటర్స్ దూరంలో ఆ టెంపుల్ వస్తుంది. బట్ రోడ్ అస్సలు బాగాలేదు. సో బైక్ అయితే అస్సలు ఎంకరేజ్ చేయండి ఇలాంటి ప్లేస్కి. దుమ్ము మస్తు ల్యాండ్స్ చేసుకోండి. పిచ్చిగా పడిపోయింది. అంత ఘోరంగా ఉంది. బట్ ఇక్కడ ట్రెక్కింగ్ ప్లేస్ ఎక్కువ, ట్రెక్కింగ్ ప్లేస్ బట్ హెవీ దుమ్ము. చూడండి ఎలా ఉందో దుమ్ము. మైండ్ పోతే అక్కడికి మొత్తం కళ్ళ చేపెడితే మొత్తం అంతా దుమ్ము వచ్చేస్తుంది. అలా ఉంది అలాంటి ప్రదేశం. చెప్పు చేస్తారంగా ఫ్రెండ్స్ 2 ఆటోస్ పడుతున్నాయి. వాటిని కాల్చడానికి మాకు ఎట్లా పరిస్థితి ఉంటుందంటే వాళ్ళిద్దరు పోటీ కొడుతున్నారు, వాళ్ళతో పాటు దుమ్ము మా మీద పోటీ కొడుతుంది. అంత ఘోరంగా ఉంది, ఇంత పిచ్చే ఘోరంగా ఉంది. మా ఫ్రెండ్ ఆ దుమ్మును తట్టుకోలేక ఎంత స్పీడ్లో వెళ్తున్నా అంటే ఆ రాళ్ళలో కూడా పడిపోతాన్న భయం కూడా లేదు. ఈ దుమ్ముతో పాటు అంటే అది పడిన బాధ ఉంటుంది. అంత స్పీడ్గా వెళ్తున్నా. స్పీడ్ కంటే ఇది ముఖ్యం కదా మనకి. జాగ్రత్తగా వెళ్తుంది. సో చుట్టూ అంతా కొండలే కాబట్టి ఇక్కడ మొత్తం వ్యూ బాగుంది, నీట్గా ఉంది. నీట్గా అట్ట ఉంటే అలా ఉంది. ఒక దుమ్ము తప్ప మిగతా అంతా సూపర్గా ఉంది. అంత అడవి ప్రదేశం కాబట్టి మధ్య మధ్యలో కొండలు లైక్ సూపర్ అంటే సూపర్గా ఉంది. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దుమ్ము ఒక్కటి ఎక్కువగా ఉంటుంది. సో అది కూడా ఈ మండే కాబట్టి ఎక్కువ మంది, లాస్ట్ వీక్ కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు. సో దానివల్ల ఈ ఉండొచ్చు. బట్ హైలైట్గా ఉంది. పైన
పెద్దగా జనాలు లేరులే ఎన్నో పాటలు పడుతూ ఫైనల్గా దగ్గరికి వచ్చేసాము. సో వాళ్ళని అడిగాము, సో దగ్గర ఉందని చెప్పారు. సో మేము అలా వచ్చేటప్పుడు ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేస్తున్నాం. సో మేము ఫైనల్గా రీచ్ అయ్యాము అక్కడికి. ఆ తుమ్ములు ఎట్లా పడి రీచ్ అయ్యాము. సో దగ్గరికి వెళ్ళి పార్కింగ్ ప్లేస్ లేదని అంటే ఒక కిలోమీటర్ బయటే పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాం. సో హెవీగా వచ్చారు లాస్ట్ వీక్ కాబట్టి, లాస్ట్ మండే కాబట్టి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ ప్లేస్ లేక చాలామంది అంటే దారిలోనే పెట్టారు. సో మీకు తెలుసు ఇవన్నీ తిరునాళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లడ్డు లైక్ కాజాలు ఇలాంటివి. సో ఇక్కడ కూడా సేమ్ అలా అరేంజ్ చేశారు కొంటారు అని. సో ఇలా చేస్తే వెళ్తే అన్నదానం కూడా ఫెసిలిటీ ఉంది. బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది కొండ ఎక్కడానికి. సో మొత్తం అన్ని రాళ్ళు ఉంటాయి. మేబీ 2 కిలోమీటర్స్ 2.5 ఉండొచ్చు, మేబీ అంత ఎక్కువగా ఉండొచ్చు. సో ఇక్కడే అన్నదానం, కిందని అన్నదానం పెడుతున్నారు. ఇక్కడ నుంచి వచ్చి సో మొక్కుబళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళంతా కలిపి అన్నదానం పెడుతున్నారు. ప్రతి ఐటమ్ ఉన్నాయి ఇక్కడ. గాజులు, చిన్నపిల్లలకి బొమ్మలు, టాటూస్, డాల్స్, అవి చేతి కట్టుకునే దారాలు, కుంకుమలు, మొత్తం A to Z ఉన్నాయి ఇక్కడ. మొత్తం తిరునాళ్ళు దొరికేది A to Z ఉన్నాయి ఇక్కడ. సో ఇవి టెంకాయ తీసుకునే బుట్టలు. వీడియో బయట అలా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నడవాల్సి వస్తుంది. 3 కిలోమీటర్స్ 2.5 గంట ఉంటుంది. సో స్టార్టింగ్లోనే వీళ్ళు ఉంటారు మన అక్కలు. మనీ ఇచ్చేదనా లోపలికి పంపించట్లేదు, డిమాండ్ చేస్తున్నారు. 100 50 మినిమం 100 ఇవ్వడం. మా దగ్గర 50 ఇచ్చాము. సో వాళ్ళు అలా దీవెన్ లాగా ఇచ్చేసి పంపించారు. స్టార్ట్ అవుతూ వెళ్తున్నాం దాని నుంచి. కొంచెం స్టార్టింగ్లో బాగున్నాయి, అంటే మామూలుగా నడవగలచ్చు. సో కొంచెం దూరం వెళ్తే రాళ్ళు ఉంటాయి. అకౌంట్ నెంబర్ చెప్పి అకౌంట్లో వేయాలమ్మా. తప్పదు బ్రదర్, ఇంకా చెప్పాను కదా. చూడండి రాళ్ళు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయి. చిన్న రాళ్ళు ఉన్నాయి ఇక్కడల్లా. వ్యూ అయితే ఒక రేంజ్లో ఉంటుందండి. మొత్తం సూపర్గా ఉంది వ్యూ అయితే. చుట్టూ కొండలు, ఆ కొండల మధ్య ఇక్కడ వర్షం పడితే నీళ్ళు పారుతాయి చూసారా. సో ఆ నీళ్లు పారే వాటిలో మనం వెళ్ళాలి. ఆ మొత్తం నీళ్లు పారేదే ఉంటుంది. ఆ నీళ్లు పారే ఒక ఏం చెప్పాలబ్బా, మొత్తం నీళ్లు పారే అందులో ఉంటుంది. సో అక్కడల్లా మొత్తం రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళలోంచి నడుచుకుంటే వెళ్ళాలి. ఒక్కసారి కాలు స్లిప్ అయ్యి పడితే మొత్తం అంతా కళ్ళు కూడా రాలిపోతాయి. జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇలాంటి ప్లేసులకి ఎప్పుడు ఎంకరేజ్ చేయాలంటే, సో ఇలా శ్రావణ మాసాలు కార్తీక మాసాలు కాకుండా మిగతా రోజులు ఉంటాయి కదా. సో అప్పుడు రావచ్చు, మంచిగా చూడొచ్చు, ఎవ్వరు ఉండరు కాబట్టి. సో ఇక్కడ నిత్యం పూజ చేస్తారు. సో నిత్య పూజ కోన అని ఎందుకంటారంటే డైలీ పూజలు అయితే చేస్తూ ఉండాలంట ఆయనకి. సో అందుకు నిత్య పూజ కోన అంటారు. చూడు ఎంత రాళ్ళు ఉన్నాయో చూడండి. ఇలా రాళ్ళ మధ్యలో చాలా వాటికి ఇలా లింగం సింబల్ వేసి పెట్టారు. కొందరైతే నేమ్స్ కూడా రాశారు. ఇవి ఎంత వర్షం పడినప్పుడు నీళ్ళు పోయే మార్గం బయటకండి. ఆ నీళ్ళు పోయే మార్గంలో మనం నడుచుకుంటే వెళ్ళాలి. పెద్ద పెద్ద బండులు ఉన్నాయి, ముసుగులు, మొత్తం ఓల్డ్ మ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. బట్ ఇక్కడ ఇట్లాంటి ప్లేసులకి ఏం చేయాలంటే, బట్ లావుగా ఉండే వాళ్ళు నడవలేకపోవచ్చు. సో ఏంటికంటే ఎక్కువ ఇవి ఎక్కి పోవాలంటే కొంచెం కష్టం వాళ్ళకి. మేబీ రావచ్చు వయసుగా ఉండేవాళ్ళు, బట్ వాళ్ళు వచ్చేవాళ్ళంటే చాలా టైం పడుతుంది ఎక్కేలా. ఒకటి 3 కిలోమీటర్స్ రాళ్ళు ఎక్కడంటే మామూలు మాటలు కాదు కదా, చాలా పడతాయి. పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ. మేబీ పైన ఇప్పుడు అన్నదానం ఉంటుందంట. సో దానికోసమని మేము వెళ్ళి ఉంటాయి ట్రాక్టర్లు అలాంటివి. కొంచెం దూరం వరకే అది కూడా.
ఇదేదో మూవీ చేసినట్టుంది. చుట్టూ పొదల్లాంటి చెట్లు మధ్యలో మనం ఎంత సూపర్ అంటే సూపర్గా వ్యూ ఉన్నాయి. పిక్స్ తీసుకునే వాళ్ళకు ఎంజాయ్ చేయొచ్చు. పిక్స్లతో అంత నీట్గా వస్తాయి ఫొటోస్ తీసుకున్నాను. మ్యారేజ్ వెడ్డింగ్కు ప్రిపేర్ చేయొచ్చు. ప్లేసెస్ మంచిగా వస్తాయి పిక్స్. అన్నీ మొత్తం ఇసుక లాంటివంటి, మొత్తం వాటర్ అంతా పోయి నున్నగా ఉన్నాయి. వాటర్ మన గుండులాగా ఉన్నాయి నీట్గా రాళ్ళన్నీ. ఏమన్నా వ్యూ ఒక రేంజ్లో ఉంది వ్యూ అయితే. సో పెద్ద ఎక్కువ చెప్పాను కదా లాస్ట్ మండే కాబట్టి, సో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ మీద కొన్ని పేర్లు ఉన్నాయి, పోలీసు వాళ్ళవి ఉన్నాయి, కొన్ని ఆర్ట్ సింబల్స్ ఉన్నాయి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరి పేరు మీరు రాయించుకోవచ్చు వచ్చేసి నీట్గా. చూడు ఊడలతో ఉయ్యాలు ఊగుతున్నారు ఎక్కువ మంది. చూడండి ఇలాంటి ప్లేసుల్లో ఓన్లీ సింగిల్గానే ఎక్కగలం పైకి. మన చిన్ననాటి ఫొటోస్ అది మనం దట్టమైన అడవి ప్రాంతం. లంకమల ఫారెస్ట్ అంటారు వీటిని. చెప్పాను కదండి, మొత్తం వాటర్ బయటికి వెళ్ళి కొండ ప్రాంతంలో వాటర్ బయటికి వెళ్ళే మార్గంలో మనం నడవాల్సి ఉంటుంది. మొత్తం అని రాలే, ఒక్కసారి కాళ్ళు స్లిప్ అయి కింద పడ్డామా పళ్ళు మొత్తం బయటకు వచ్చేస్తాయి పగిలిపోయి అలా ఉంది. సో ఇక్కడ చూడు ఓన్లీ సింగిల్గానే వెళ్ళగలం. ఆ పెద్ద రాయింది, ఇక్కడ పెద్ద బండ. ఎలా వెళ్తే సింగిల్గానే వెళ్ళాలి. ఇలాంటి ప్లేస్లో టైం పడుతుంది. ఇందాక మీరు చూశారు కదా రాయి మీద చిన్న రాళ్ళు పెట్టి, సో అది పెట్టేసి ఏదైనా కోరిక కోరితే తీర్థాన్ని చాలామంది అంటారు. అలా రాళ్ళు చాలా పేర్చారు. మీకు ఫస్ట్లో చెప్పడం కూడా మర్చిపోయాను. చాలా అంటే చాలా ఉన్నాయి. వెళ్ళే మార్గంలో 3 కిలోమీటర్స్ నుంచి చాలా ఉన్నాయి. అలా చాలామంది నడవలేక కూర్చున్నారు అక్కడే. ముసలి వాళ్ళు కూడా, వయసు వాళ్ళు కూడా కూర్చుండిపోయారు అక్కడే. ముసలి వాళ్ళు ఎక్కువ, వయసు వాళ్ళ కంటే చిన్నపిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చోవడము, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చోవడము అలాంటివి చేస్తున్నారు. ఆయాసం వచ్చేంతసేపు పరిగెడుతున్నారు, ఆయాసం వచ్చిన తర్వాత అక్కడే కూర్చునేస్తున్నారు. చెప్పాను కదా రాళ్ళ మీద చాలా రాళ్ళు పెట్టి ఇలా ఏదో కోరికలు కోరుతున్నారు. ఒకటి ఇలా నీళ్లు కనిపించాయంటే మ్యాక్సిమం వచ్చినట్టు, అంటే ఇంకొక 200-300 మీటర్స్లోకి వచ్చాయంట. సో పైన ఒక కోన ఉంది, ఆ కోనలో నీళ్ళు ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ వచ్చిన తర్వాత అంటే మ్యాక్సిమం వచ్చినట్టు దగ్గరికి వచ్చేసుకున్నారు. ఒక 500 మీటర్స్ అంతకంటే ఎక్కువ ఉండదు. 200 to 500 మీటర్స్ కంటే ఎక్కువ ఉండదు. అంత దగ్గరికి వచ్చేసినాం మనం. సో వర్షాకాలం వెళ్ళిపోయింది కాబట్టి వాటర్ కొంచెం స్లో వస్తాయి, బట్ ఎప్పటికీ వస్తూనే ఉంటాయంట. ఆ వాటర్ ఎప్పటికీ వస్తుంటాయంట 24/7. ఇక్కడ నడవడానికే చాలా ఇబ్బందిగా ఉంటే అన్నదానం చేర్చడానికి అవి ఆ మూటలు బియ్యం బస్తాలు ఇవన్నీ ఎలా తెస్తున్నారో నాకు ఒక డౌట్ ఉన్నాయి. ఇంత దూరం ఎత్తుకొని వచ్చేది ఎవరు? ఒకట రెండా చాలా దేవాలి కదా మొత్తం. అవన్నీ ఎత్తుకొని ఎవరు వస్తున్నారు డౌట్ మనకి. ఎవరు వస్తున్నారు, ఎలా వస్తున్నారు డౌట్. ఎవరైతే మంచిగా వస్తారో బట్ ఎలా వస్తున్నారో డౌట్. సో వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఒక్కొక్క చోట అంతే మరీ కొంచెం చిన్నదిగా ఉంది మొత్తం దారి అంతా.
వాటిలోనూ వస్తుండాలా పోతుండాలా. ఇక్కడ ఎవరన్నా వెంట్రుకలు తీయించేవాళ్ళంటే వెంట్రుకలు తీస్తారు. ఇక్కడ పోటీ పడుతున్నారు, ఎవరికి పోయే ప్రతి ఒక్కరిని సార్ వెంట్రుకలు తీర్చుకుంటారు లేదా ఎలా అలా అని అడుగుతున్నారు మొత్తం. సో ఇక్కడ స్నానం చేస్తుంటారు మొత్తం అంతా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఇక్కడ చూస్తాను కదా, ఇక్కడ నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ అయ్యే దగ్గర మనం చెప్పులు వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పైకి. సో ఇక్కడ నుంచి మొక్కుబడి ఉన్నారు. స్టెప్కి పెట్టుకుంటూ వెళ్తారు. కొందరైతే కర్పూరం స్టెప్కి వెళ్తూ అగ్గి పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ నుండి నడిచేది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి పైకి చాలా అంటే చాలా కష్టం. ఎలా ఉంటుందంటే డైరెక్ట్ స్ట్రైట్ ఉండిపోద్ది అనమాట. మామూలుగా స్లోప్గా ఉంటే స్టెప్స్ ఎక్కచ్చు, కానీ స్ట్రైట్ ఎక్కువ ఉంటుంది. సో మోకాళ్ళు మామూలుగా స్ట్రైట్ అంటే చాలా స్ట్రైట్గా ఎక్కువ ఉంటుంది. సో ఇలా పైకి వెళ్తే గుడి దగ్గరికి వెళ్ళచ్చు, ఇలా వెళ్తే కోనండి చెప్పాను కదా, ఇప్పుడు ఇలాంటి వాటర్ వస్తుంటాయి. సో ఇప్పుడే చేతులు కడుకుద్దు కిందికి దిగుతుండే జారుతున్నాయి, భయంకరంగా జరుగుతున్నాయి. ఏంటికంటే చాలా మంది ఎక్కి దిగారు, ఆ వాటర్ని ఎక్కడ ఉన్నాయి చెప్పకూడదు. జారి ఎక్కడ పడితే డైరెక్ట్ కొనట్లేకే పోతారు. ఇక్కడ పోరు చాలా మంది మొత్తం గుళ్ళు చేయించుకొని ఇక్కడ స్నానం చేసుకుంటారు. పైనుంచి అలా నీళ్ళు ఎప్పుడు పడుతున్నాయి. ముందు చెప్పాను కదా వాటర్ వస్తే మ్యాక్సిమం వచ్చినట్టు. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. ఎలాంటి సంఘటనలు ఇలా వాటర్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ కంటి కాలు పడుకుని పైకి వచ్చేసాము. సో ఈ కంటి మొదలు పెడుతున్నాము. చాలా అంటే చాలా కష్టంగా ఇప్పుడు కొంచెం కూడా. సో ఈ కంటికి కదా మ్యాక్సిమం పరిగెడుతున్నాం మొత్తం. శబరిమల మాలేశ్వర, అయ్యప్ప స్వామి మాలేశ్వరం, చాలామంది మాల, శివమాల, వెంకటేశ్వర, చాలామంది వచ్చారు. చెప్పాను కదా, మీరు స్టెప్కి కర్పూరం కుంకుమ పసుపు పెట్టుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా ఉంది కింద కొబ్బరికాయలు ఉంటాయి తీసుకోకుండా, పైకి వచ్చి చెప్తే ఒక్కొక్కటి 50 చెప్పాడు ఆయన. తీసుకున్నాం 100 ఇచ్చి. సో కింద 30 రూపీస్ అంటే తీసుకొని సార్ మనకి కరెక్టైన బుద్ధి తగ్గింది ఇక్కడ. అలా తీసుకొని మళ్ళీ మొదలెట్టాయి ఎక్కడానికి. కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇక్కడ నుండి వచ్చేది ఒకటైతే ఇక్కడ చూడండి ఎట్లుంది. పైంటి కిందకి చూస్తూ ఎంత చిన్నగా కనిపిస్తున్నారు. ఆ దారి 3 కిలోమీటర్స్ నడిచేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే కొంచెం కష్టం. స్లోప్గా ఉంటే ఎక్కచ్చు, కానీ ఎలా ఉన్నాయి స్ట్రైట్గా ఒకటే స్ట్రైట్గా ఉన్నది. సో వీళ్ళు వచ్చేసే భక్తులంతా మొత్తం కుంకుమ పసుపులన్నీ తీసుకుంటూ వెళ్ళిపోతారు. వీటికంటే నేను తిరుపతి మెట్లు చాలా బెస్ట్. స్లోప్గా ఉండి నడవడానికి బాగుంటాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్లాట్గా ఉంటాయి. ఇలా లేవు. ఈ నాకు తెలుసు ఒక 20-100 ఎక్కేటప్పటికి కాళ్ళు నొప్పి వస్తాయి. ఎవరైనా అమ్మాయిలు పోతున్నారు వాళ్ళ మీద ఫోజు కొట్టడానికి ఎక్కితే మనకు ఉంటుంది, చచ్చిపోతారు. ముందు చెప్తాను, అంత భయంకరంగా వస్తాయి కాళ్ళు. అలాంటివి ట్రై చేయకండి ఇక్కడ. ఇలా ఎక్కుతుంటే ఇంకా ఎంత దూరం రా బాబు అనిపిస్తుంది. అంతగా ఉన్నాయి కాళ్ళు నొప్పులు, భయంకరంగా వస్తాయి. స్పీడ్గా ఎక్కేసి నిలబడుకోకుండా. ఇందులో మార్నింగ్ కూడా ఏం తినలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే పూజ చేసిన తర్వాత తిందామని మార్నింగ్ కూడా వాటర్ కూడా తాగకుండా ఇట్లా వచ్చేసి
రెండు కొండలకు మధ్యలో అంటే ఒక కొండ సైడ్న మొత్తం అలా 5 ప్లేసెస్ మొత్తం స్టెప్స్ లాగా పెట్టారు. ఫైనల్లీ రీచ్ అయ్యింది. ఇక్కడ ఒక రేపు చెట్టు కనిపిస్తుంది కదా, సో ఫైనల్లీ రీచ్ అయ్యింది. చాలా కష్టం ఇది ఎక్కుతూ ఫైనల్లీ రీచ్. ఇక్కడ కూడా చాలా కష్టం ఉంది. చెప్పాను కదా, అమ్మాయిల మీద ఫోర్స్ కొడతారు, అమ్మాయిలు పోతే స్పీడ్స్లో ఎక్కువ తీయమంటుకుంటుంది. ఒక రేంజ్లో దెబ్బతింటారు. కేర్ఫుల్ వేసుకొచ్చి నీట్గా కనిపిస్తుంది. కొండ చివరి బాగా అంటే కొండ చివరిలో ఇలా వేసి పెట్టారు. లాస్ట్ మంది కాబట్టి చాలా అంటే చాలా మంది ఉన్నారు. సో ఇటు వెళ్ళి పూజ చేయించుకొని ఇక్కడ ఫస్ట్ అంటారా పోలీసు చిన్న అనేది వేరే అంటే చిన్న కట్టలు కొంతమంది అలాగే చేస్తారు. చేస్తారు లోపల చాలా చాలా కష్టపడుతుంది. ఒక దేశం ఎక్కువ పడుతుందా ఒక్కొక్కరు పోయి ఇవన్నీ ముట్టుకోవాలి. కుక్కర్లో కర్పూరం మీకు ఏం చేస్తూ ఉంటాము. శ్రీకొండని సీతారాములు అయ్యప్పని అందరూ చూపిస్తాం. అక్కడ పెట్టారు వాడు చూపిస్తున్నాడు. మీకు అది ఒరిజినల్ లింగం కూడా చూపిస్తాడు. ఇక్కడ ప్రసాదం అమ్ముతున్నాడు. మామూలుగా 600 కూడా ఉన్నాయి. ఇలా వచ్చేసి 100 రూపీస్ చెప్పాను కదా ఒరిజినల్ లింగం ఉంది. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా కవర్ ఈ గుహలోకి వెళ్ళాలి. సింగిల్ వెళ్ళి రావాలి. చెప్పాను కదా ఒరిజినల్ లింగం అనేది మామూలుగా శివుడు మొత్తం నెత్తిపోయే స్వామి దానికి. సో కాను ఒరిజినల్ లింగం వచ్చేసి ఇక్కడ సొరంగంలో ఉంది. ఈ సొరంగం ఎలా ఉంటుందంటే జస్ట్ మనం పాము పాకుతూ పోతారు చూడు, అలా పోవాలి ఒక్కొక్క సిచ్యువేషన్. వాళ్ళు చూడు ఎలా వస్తున్నారు. ఇక్కడ నుండి నాకు ఇక్కడ లోపలికి వెళ్ళేదానికి ఎంత టైం పట్టింది అంటే 45 minutes పట్టింది. అట్లా ఉంది. లోపలికి అంత గుంపు వెళ్తే ఎక్కడికి పోలేదు. లోపలికి వెళ్ళి ఊపిరి ఆడలేదు. ఖచ్చితంగా అయితే గాలి అయితే లోపలికి పోదు, ఊపిరి కూడా ఆడదు. సో అందుకు బయట వాళ్ళు ఒక్కొక్కరిని నిదానంగా పంపిస్తున్నారు. ఆశ్చర్యపోయామంటే ఇలా ఉందని ఎక్కడ తెలిసి నాకైతే అర్థం కాదు. బట్ ఇంత హోలు ఎలా కొట్టారు చెప్పాను కదా. సో మనం కూర్చుంటే మనకంటే ఒక జాన ఎక్కువ ఉంటుంది అంతే. గట్టిగా లేస్తే పైన తగులుకుంటుంది, హోలు పడేస్తాయి. పైన తగులుకుంటే హోలు పడుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ అంటే లోపల లైటింగ్ కూడా ఉండదు. మనం మొబైల్ లైట్లు వేసుకొని లైటింగ్ చూడాలి. లోపల మొబైల్ లైట్లు ఏంటి కనిపించదు. కొందరైతే ఎక్సైట్మెంట్ ఫస్ట్ టైం వచ్చింటారు కదా, వాళ్ళు ఎక్సైట్మెంట్కి ఏం అయితే లోపల ఎవరన్నా ఉన్నారా, మనకి ఏమన్నా చెప్తున్నారా, నీకు ఏం చెప్పారు, అలా ఫీల్ అవుతున్నారు ఎక్సైట్మెంట్గా. బయట ఉండేవారు ఇంత లోపల ఎవరుంటారు.
కానీ ఎక్సైట్మెంట్ అది ఫస్ట్ టైం చూస్తే ఎవరికైనా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో అలాంటి ఎక్సైట్మెంట్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు వైట్ అయితే ఎంకరేజ్ చేయొద్దు. మనం పాము పాకినట్టు పాకాలంటే వైట్ ఒక్కసారి ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకోసారి రీయూజ్ అనేది ఉండదు. అది పడేయాల్సింది వస్తుంది. కుంకుమ, పసుపు, అక్కడ నూనె లాంటివి ఉన్నాయి మొత్తం. కంఫర్ట్గా ఉంటుంది వేస్తే. ఇలాంటి ప్రదేశాలు మటుకు కొంచెం లావుగా ఉంటారు కదా, వెయిటెడ్. సో వాళ్ళైతే రావద్దు, ట్రై చేయొద్దు అసలు. అక్కడ ఏం చేయాలంటే అక్కడ అలా వస్తుంది, ఎలా వస్తుందో అలా అనుకొని రావాలి అంటే ఎలా వస్తారు? లావులు రాలేదు కదా, మనలాగే కొంచెం కష్టం. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేయొద్దని నేను చెప్తాను. బట్ చూడాలి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో వాళ్ళే వెయిట్ పర్సెంటేజ్ చేయాలంటే మామూలుగా ఇలాంటి కార్తీక మాసాలు, శ్రావణ మాసాలు కాకుండా సో మామూలు ఫ్రీ టైంలో రావచ్చు. సో అప్పుడు వచ్చే మటుకు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో మనం చూడడానికి కానీ లోపలికి వెళ్ళి ఫ్రీగా చూసి రావచ్చు. ఎప్పుడు పూజారి అయితే ఉంటారంట. నిత్య పూజ స్వామి అనేది సేవంతి నిత్యం పూజించబడతాడంట ఆయన. ఒకరు లైట్ ఆఫ్ చేసిన తర్వాత అస్సలు కనిపించదు. ఖచ్చితంగా లైట్ ఆన్ చేయాలి. ఇలా వెళ్ళి అలా చూస్తే లైట్ పడతా, అలా నుంచి కొంచెం రైట్కి పడుతూ ఉంటుంది. సో ఇక్కడ చూపించారు రైట్ తర్వాత. సో ఆమె మనం దక్షిణ వేయాలని సో మనీ కోసం తన బ్యాగ్ చూస్తుంది. లైటింగ్ లేకపోతే లైట్ తీసుకొని పక్కన వాళ్ళ దగ్గర వచ్చింటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొని లైట్ వేస్తే చూస్తాను తను. అక్కడ లైటింగ్ వస్తుంది కదా రెడ్గా, అక్కడే ఉంటాడు. మరి లింగం అంటే పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. జస్ట్ అంతే, ఒక 30 సెంటీమీటర్ స్కేల్, ఒక బిగ్ సైజ్ స్కేల్ లాగా. సో ఆ ఆకారంలో ఒక లింగం ఉంటుంది. మా పరిస్థితి చూడు. ఇక్కడ ఉంటే అక్కడ వైట్ కనిపించే దగ్గర అది ఎంట్రన్స్ లాగా ఉంది లోపలికి వచ్చేదానికి. చూడండి ఆమె ఎన్ని కష్టాలు కూడా బయటికి వెళ్తుందో. అక్కడ మొత్తం ఉంది కదా దీపంలాగా, అక్కడే ఉంటాడు అన్నమాట. లింగం అంతే, ఆయన రూపమే లింగం. శివునికి రూపం ఉండదు అంటారు కదా, సో రూపమే లింగం. సో ఆమె పూజ మొత్తం అంతా ముక్కునేసి బయటకు వచ్చేస్తుంది. సో ఆమె చూడండి ఎట్లా పోతుందో. ఆమె ఉండేది మామూలుగా సన్నగానే ఉంది, ఆమె కూడా ఇన్ని కష్టాలు పడుతుందో చూడు. బై మిస్టేక్లో టార్చ్ లైట్ ఆఫ్ చేస్తే ఏం కనపడదు అక్కడ ఎవరున్నారు కూడా. అది నా దగ్గర చేంజ్ లేకపోతే నా దగ్గర నోట్ అక్కడ పెట్టేసి డబ్బులు, సో ఆయన్ని చేంజ్ అడుగుతున్నా నాకు కావాలని. అక్కడ దీపం వెలుగుతుంది కదా, దానికి స్ట్రైట్లో ఉన్నది లింగం, ఒరిజినల్ లింగం. దాని పక్కన ఉన్నది వచ్చేసి వీళ్ళు పెట్టారనమాట. నార్మల్గా వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు. బట్ నేను గమనించాను అక్కడ మామూలుగా నార్మల్ లింగం సేమ్ లింగం మాదిరి ఉంది. చుట్టూ ఒక మన లింగం ఉండి ఏమైనా అభిషేకం చేస్తే వాటర్ కింద పడింది అలా అయితే ఉంది. అక్కడ ఒక పూజారి ఉన్నాడు. సో ఆయన తగ్గొచ్చు అంటే లేదు, వద్దు, తగ్గకూడదు అంటున్నారు. సో రిక్వెస్ట్ చేస్తే తాకచ్చు. మనం రిక్వెస్ట్ చేయాలి. కొంచెం రిక్వెస్ట్ అంటే ఏమనుకోవద్దండి. ఏ కాలంలో డబ్బు లేనిది ఎవడు పూజ కూడా చేయలేదు పూజారి. సో రిక్వెస్ట్ అంటే కొంచెం మనీ అలా ఇస్తే తాకనివ్వచ్చు, అంటే కొన్ని కుంకుమ పెట్టుకోవచ్చు మ్యాక్సిమం. కిలోల దర్శనం అయిపోయి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నవలింగాలు ఉన్నాయి. 9 లింగాలకి సేమ్ కొబ్బరికాయ అట్లా వేసి మొత్తం కర్పూరం వేసి పెట్టారు. సో దాని తర్వాత ఇక్కడే నిత్య అన్నదానం జరుగుతుంది.
అలా వచ్చిన తర్వాత పైన నిత్యాన్నదానం జరుగుతుంది. ఇది ఎల్లప్పుడూ చేస్తుంటారు. సో వాళ్ళు కూడా కడపకు సంబంధించిన వాళ్ళు, బట్ ఏం తెలియదు. వాళ్ళు కూడా ఏదో జ్యువెలరీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు నిత్యాన్నదానం చేస్తుంటారు. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే ప్లేట్స్ కాకుండా మనమే కడుక్కొని మనమే తినేసి మనమే మొత్తం క్లీన్ చేస్తాం.